తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగులు తమ వారేనని, వారంతా తమ నిఘా నేత్రాలని వైసీపీ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ద్వారా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపారు. తిరుపతిలో నిన్న మీడియా సమావేశంలో భూమన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. గోవుల మృతి విషయంలో టీటీడీ పాలకులు స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లో తేడా ఉందన్నారు. చైర్మన్ ఈవోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తాము విడుదల చేసిన ఫోటోలపై విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. తమ ఆరోపణలు తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా రెడీ అని భూమన తెలిపారు. శ్యామలరావు గారు 43 ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బిఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. అలాగే అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పటం జరిగింది. ఇది నా మొదటి విషయం. అయితే రెండవ విషయం, నేను 3 రోజుల క్రితం అక్కడ ఆవులు చనిపోయినాయి. మీరెందుకు కాంట్రాడిక్టరీగా మాట్లాడుతున్నారు? మీరెందుకు నిన్న 22 ఆవులు అన్నారు? ఈరోజు ఈవో ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఆవులు చనిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తించినారు కదా. అయితే ముసలి ఆవులని మీరెందుకు అన్నారు? నేను చూపించిందన్నీ కూడా లేగదూడలు కదా ఎక్కువగా. ఆ లేగదూడల్లో ఎందుకు చనిపోయినాయి? బాధ్యత సరైనటువంటి రీతిలో లేదు కనుకనే కదా చనిపోయినాయి. సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యతని చెయ్యకుండా, ఆ పని మీరు చేయకుండా మా మీద వ్యక్తిగత దూషణతో కరుణాకర్ రెడ్డి తాట తీస్తాం, రాష్ట్రంలోనే తిరగనివ్వం. గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి? నాకు అర్థం కాల.